గ్రేటర్ విశాఖ అభివృద్ధి కోసమే మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చామన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. తాము ఎవ్వరినీ ఒత్తిళ్లకు గురి చేయలేదని అన్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు సరిపడా సంఖ్యాబలం తమకు ఉందని చెబుతున్న పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ విశాఖ మేయర్పై కూటమి ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ పై కొద్దిసేపట్లో ఓటింగ్ జరగబోతోంది. ప్రస్తుతం మన దగ్గర టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఈరోజు మీరు ఇచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది. ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది? చాలా ఉత్కంఠగా రాజకీయ పార్టీలను ఎదురు చూస్తున్న పరిస్థితి. గెలుస్తామనే నమ్మకం ఉందండి. అంటే నెంబర్ వరకు ఓకే, మీ ఎజెండా అంటే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ మార్పు ఎందుకోసం మీరు అంటారు? ఇప్పుడు ఉన్నది కేవలం 9 నెలలు మాత్రమే. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు, అభివృద్ధి ఎజెండాగా చేస్తున్నటువంటిది. అలాగే ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు. ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చారో వాళ్ళని రమ్మని చెప్పాం. లేకపోతే మీరు అసలు ఉందా లేదా అనే డౌట్లే ఉత్పన్నం అవుతుంది ఎవరైనా బెదరగొట్టి భయపెట్టి తీసుకొచ్చుంటే. నమస్తే, అస్సలాముఅలైకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే ఆర్పీ రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. సో ఆ ఎజెండా కాదు. ఎజెండా ఏదంటే రాజకీయ ఎజెండా కాదు, ఓన్లీ అభివృద్ధి ఎజెండాకి వెళ్తున్నాం. ఎవరైతే స్వచ్ఛందంగా విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వాళ్ళందరినీ రమ్మన్నా. వాళ్ళు ఆ సంఖ్య ఉంది. ఖచ్చితంగా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము గెలుస్తామని నమ్మకం ఉంది. ఒక మహిళా మేయర్ని మార్చాల్సిన అవసరం కూటమి పార్టీలకి ఇంత అత్యవసరంగా ఏమొచ్చిందని ఒక చర్చ వస్తే దానికి మీరేం చెప్తారు? కాదు, ఇది ఆ భాగం ఏదంటే 4 సంవత్సరాలకు ఒక మార్పు అనేది ఒకటి ఉంది. లేకపోతే 5 సంవత్సరాలు పెట్టవచ్చు కదా. సో ఆ 4 years తర్వాత వాళ్ళ పనితీరు మీద కావచ్చు, లేకపోతే వాళ్ళు అభివృద్ధి విషయంలో కావచ్చు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి ఇవన్నీ మూవ్ అవుతాయి. అంతేగాని ఒకరి మీద కక్ష సాధించడం కాదు. ఇందులో ఎటువంటి కక్ష సాధింపు అనేది లేదు. కక్ష సాధించాలి అనుకుంటే భయపెట్టి గత ప్రభుత్వాలు చేసినట్టు మనం చేయొచ్చు. అలాగైతే ఆ ఎజెండా తేలట్లేదు. కేవలం సమీక్షించుకోవడం, అధికారాన్ని సమీక్షించుకునే అవకాశం 4 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెడతాం. పూర్తిగా అభివృద్ధి నినాదంతో, అభివృద్ధి ఎజెండాతోనే ఈ మార్పు కోసం ప్రయత్నిస్తామని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. అందుకు సంబంధించిన సంఖ్యాబలం కూడా తమ దగ్గర ఉందనేది ఆయన విశ్వాసం. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.